నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. అండదానం అనే ట్రీట్మెంట్ మీరు ఎప్పుడు చేయించుకోవాలి? అండాలు ఉంటే మీ అండాలతోటే ఎప్పుడు ఐవీఎఫ్ అనేది ప్రయత్నం చేయాలి. 1-2 వస్తున్నాయి అన్నా, ఓవేరియన్ రిజర్వ్ అంటే అండాశయాల్లో అండాలు తక్కువ ఉన్నా మీ అండాలే ఐవీఎఫ్ కి వాడాలి. అవి ఫెయిల్ అయినాయి అనుకోండి, వాటితో మంచి పిండర్ రాలేదు లేదా వేసిన తర్వాత కూడా అతకలేదు అనుకోండి, అలాంటప్పుడు అండదానం చేసుకోవచ్చు. సో అండదానం మీకు ప్రీవియస్ ఐవీఎఫ్ ఫెయిలియర్ అయినా, మీకు అండాశయాల్లో అండాలు లేకపోయినా, మీకు ఏదైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉన్నా, అది ముఖ్యంగా ఎప్పుడవుతుంది? వయసు చాలా ఎక్కువ ఉన్నప్పుడు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల మీకు ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది, అబ్నార్మల్ పిల్లలు పుట్టే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అండదానం చేసుకోండి అని చెప్తారు. సో అండదానానికి స్పెసిఫిక్ రీజన్స్ ఉండాలి, కారణాలు ఉండాలి. ఊరికి తీసుకోకూడదు. మీకు అండాలు తక్కువ ఉన్నా, అంటే ఏఎంహెచ్ చాలా తక్కువ ఉన్నా, ఏఎంహెచ్ అనే హార్మోన్, ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ చాలా ఎక్కువ ఉన్నా, అండాలు కనిపిస్తున్నాయి అనుకుంటే మీ అండాలతోటే ట్రై చేయండి. అది వర్కౌట్ అవ్వకపోతే, అవి సక్సెస్ అవ్వకపోతే అండదానం చేసుకోండి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ.